శ్రీం ఐం భం శ్రీం హంసః. దివ్యాత్మ స్వరూపులారా, మనుష్యానాం సహస్రేషు, వేలల్లో ఎవడో ఒక్కడు నా కటాక్షాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. గురు శిష్యుల సంబంధములోన ఒక శిష్యునికి గురువు పట్ల ప్రేమ, భక్తి ఇవన్నీ కలిగాయి అని అంటే అది పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ సంబంధం. పూర్వజన్మ సంబంధం లేనిదే ఎవ్వరు శిష్యుడు కాలేడు. ఈ సత్యాన్ని నిరూపించినటువంటి శిష్యులు వంశీ, సాయి రోజా దంపతులు. వీళ్ళిద్దరూ కూడా మంచి సేవకులు, మంచి ధ్యాన సాధకులు. మరి వీళ్ళు ఏ విధంగా శిష్యులయ్యారు, ఏ విధంగా వీరు నా వైపు ఆకర్షితులయ్యారు అని అంటే 2009లోన సాయి రోజా నా గురించి విన్నది. నేను రచించినటువంటి శివుడే దేవాది దేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు అనే గ్రంథాన్ని తాను చదివింది. చదివిన తర్వాత తనకు ఎన్నో దివ్య అనుభవాలు కలిగినాయి. వాళ్ళు నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు కలవడము, నాతో మాట్లాడడం ఇవన్నీ జరిగింది. మరి శ్రీమూర్తులలో అందరూ ఒకేలాగా ఉంటారు, వాళ్ళలో గోపికలు ఉంటారు, రకరకాల భక్తి తత్పరత కలిగి ఉంటారు. ఈ అమ్మాయి కూడా గోపిక లాంటి భక్తిని కలిగి ఉన్నది. అంటే ఆమె యొక్క ప్రేమ పారవశ్యము, సేవా నిరతి ఇవన్నీ కూడా డిఫరెంట్గా, విశిష్టంగా ఉంటాయి. భర్త అయినటువంటి వంశీ కూడా మంచి డైనమిక్ ఫెలో, చాలా ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. ఏ సేవ చేయాలని ఆ అబ్బాయి ఆరాటపడుతూ ఉంటాడు. ఈ రకంగా సాయి రోజా వంశీ దంపతులు ఎన్నో సేవలు అందించారు. వీళ్ళు రమణేశ్వరములో ఒక శివలింగానికి దాత అయ్యారు, శ్రీచక్రానికి దాత అయ్యారు. ఓం కాలాయ నమః అన్నటువంటి శివలింగానికి దాతలయ్యారు ఈ దంపతులు. ఇక శ్రీచక్ర విషయానికి వస్తే ఓం చతుషష్ఠి సుయోగిన్యై నమః అన్నటువంటి శ్రీచక్రానికి వీరు దాతలు అయ్యారు. ఈ రకంగా రమణేశ్వరములో ఒక శివలింగాన్ని, ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి శాశ్వతమైనటువంటి బంధాన్ని వీరు సంప్రాప్తం చేసుకున్నారు. మరి అంతేకాదు, ప్రతి కార్యక్రమములో వీళ్ళు యజ్ఞ నిర్వాహకులుగా, దాతలుగా పాల్గొంటూనే ఉంటారు. ప్రస్తుతము చికాగోలో వీరు ఉంటున్నారు. వాస్తవంగా ఈ అబ్బాయి వంశీకి ఇండియాలో ఉన్నప్పుడు మంచి జాబ్ రావాలి స్వామి నా భర్తకు అని ఈ అమ్మాయి సాయి రోజా కోరుకున్నది. అప్పుడు నేను ఏదో ఒక పూజ కార్యక్రమంలో ఉన్నాను. కాయిన్స్ తోటి మీ ఆయనను పూజ చేయమను, తప్పకుండా జాబ్ వస్తుంది అన్నాను. ఆ అబ్బాయి నేను చెప్పినట్లే కాయిన్స్తో పూజ చేశాడు. ఆశ్చర్యకరంగా అమెరికాలోనే జాబ్ వచ్చింది. చక్కగా సెటిల్ అయ్యారు. 2.5 years నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ అమ్మాయి 2009లో నా శిష్యురాలైతే ఆఫ్టర్ 1 year వంశీ అంటే 2010లో నిజమైన శిష్యుడుగా తాను దీక్ష పొందడం జరిగింది. వీళ్ళ జీవితంలో ఒక మంచి మిరాకిల్ జరిగింది. అదేమిటిది అంటే వీళ్ళ అమ్మాయికి స్కిన్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్ మందులు ఇచ్చారు, అయినా తగ్గలేదు. ఈ సమస్య నాతో చెప్పారు. అప్పుడు నేను వీళ్ళకు విభూతి ఇచ్చాను. ఎగ్జాక్ట్గా 1 month వాడారు. స్నానం చేసేటప్పుడు ఆ బకెట్లో కొద్దిగా వేసి చేయమన్నాను. ఆ ప్రకారము వాళ్ళు చేస్తే
అద్భుతంగా ఆ అమ్మాయి యొక్క స్కిన్ ప్రాబ్లం తొలగిపోయింది. చాలా ఆశ్చర్యపడ్డారు. మరి ఇంకా ఆధ్యాత్మికంగా వీళ్ళు ఏం సాధించారు అని అంటే, ఇద్దరు కూడా వైరాగ్య పురుషులు. వైరాగ్యాన్ని కలిగి ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక ఈ అమ్మాయి సాయి రోజా ఎంతటి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందింది అంటే, ఎక్కడ చూస్తే అక్కడ సాయిబాబాను దర్శించేటువంటి స్థితి కలిగింది. దీన్ని బ్రహ్మాకార వృత్తి అని అంటారు. అటువంటి దివ్య స్థితిని ఈ అమ్మాయి పొందడము జరిగింది. చూడండి, గురువు లభించినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. నేను టెక్సాస్లో 20 రోజులు ఉంటాను అని చెప్పాను. మరి అమెరికాకు నేను వచ్చినప్పుడు ఏం చేయాలి? యూటిలైజ్ చేసుకోవాలి సమయాన్ని. 2 వారాలు సెలవులు పెట్టి 14 రోజులు నాతో పాటే ఉండడానికి టెక్సాస్కి వచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ యొక్క ప్రేమ, భక్తి, వ్యవహారం. ఈ రకంగా వంశీ, సాయి రోజా దంపతులు చక్కని సేవలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు పుణ్యాన్ని, శివశక్తి సాయి భైరవుల యొక్క బంధాన్ని పెనవేసుకుంటున్నారు. ఒక గురువు అందుబాటులో ఉన్నప్పుడు విలువ తెలియదు. గురువు దూరమైనప్పుడే ఆ విలువ, ఆ యొక్క వైభవం ఇవన్నీ బోధపడతాయి. ఈ అమ్మాయి ఇండియా నుండి అమెరికాకు వచ్చింది. మరి భర్త ఏమో జాబులో నిమగ్నమై ఉన్నాడు. ఇంకే అమ్మాయి తన ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండాలి, తన పని తాను చేసుకోవాలి. ఎంత చేసుకున్నా కొంత ఒంటరితనం అనేది, హోమ్ సిక్ అనేది కలుగుతుంది. అట్లా అమ్మాయికి కలిగినప్పుడు ఎంత అద్భుతమైన చమత్కారం అంటే, బాబావారు లైవ్గా ఈ అమ్మాయి ఇంటికి వచ్చారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. బాబా లైవ్గా వచ్చాడు అంటే మరి ఎంతటి భక్తిని ఈ అమ్మాయి కలిగి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చును. ఈ రకంగా సాయి రోజా అద్భుతమైన సాయి లీలలను చవి చూడడం జరిగింది. ఇప్పుడు ఈ మంగళవారం సుదినమున 113వ మాయిగా సాయి రోజాకు దీక్షాధారణ ఇస్తున్నాను. 55వ దేవుగా వంశీకి ఇస్తున్నాను. ఇక ఈ రోజు నుంచి సాయి రోజా కాదు, సాయి రోజా మాయి అని పిలువబడుతుంది. ఈ అబ్బాయి కూడా వంశీ దేవుగా పిలువబడతాడు. ఈ రకంగా మాయి దేవుల యొక్క దీక్షాధారణలో వీళ్ళకు ఆ భాగ్యం సంప్రాప్తమైంది. టెక్సస్లోనే వీళ్ళకు సంప్రాప్తము అయింది. ఇప్పుడు ఈ దంపతులకు బ్లెస్సింగ్స్.